బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం పంచగుట్ట పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ అమీర్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వద్ద బారికేడ్స్ ను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. అనంతరం పంచగుట్ట పోలీసులు కేసు నమోదు చేయగా ఈ కేసు నుంచి తన కుమారుడిని తప్పించేందుకు షకీల్ పోలీసులపై ఒత్తిడి చేశారు. అనంతరం రాహిల్ దుబాయ్ పారిపోయాడు. ఈ విషయం ఉన్నత అధికారుల దృష్టికెళ్లింది. ప్రత్యేకంగా విచారణ జరిపి పంచగుట్ట పోలీసులపై వేటు వేశారు. విచారణలో భాగంగా బోధన్ సీఐగా పనిచేసిన ప్రేమ్ కుమార్ సహకరించినట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. బోధన్ కు చెందిన షకీల్ అనుచరుడు అబ్దుల్ వాసేను సైతం అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇక బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శైలు అందిస్తారు. శైలు, ఆ స్పందన ఈ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ కొడుకు రాహిల్ కు సంబంధించిన ఏదైతే ప్రజాభవన్ దగ్గర ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఆయన కేసులో కీలకంగా ఏదైతే ఆయనకు సహకరించిన బోధన్ మాజీ సిఐ ప్రేమ్ కుమార్ ను ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కీలక మార్పు పెద్ద ఎత్తునే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రధానంగా ప్రస్తుతం బోధన్ లో సిఐగా పనిచేస్తున్న ప్రేమ్ కుమార్ గతంలో ఏదైతే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు అత్యంత సన్నిహితంగానే ఉండేవారు. అయితే ఈ క్రమంలో ఏదైతే గతంలో జరిగిన ఈ కేసులు ఏదైతే ప్రజాభవన్ దగ్గర ఏదైతే అతని కుమారుడు రాహిల్ అతివేగంగా వాహనాన్ని నడుపుతూ అక్కడ కేసులో సీసీ కెమెరాల్లో చిక్కడము, తర్వాత అక్కడున్న సిఐ అక్కడున్న ఏసీపీకి ఈయన మాట్లాడడము అనేది ఆ విచారణలో భాగంగా ప్రేమ్ కుమార్ యొక్క అయితే ఆడియో టేపింగ్ గానీ తర్వాత రకరకాల దాని మీద ఆయన ఏదైతే డీలింగ్ మాట్లాడిందో అవన్నీ కూడా ప్రేమ్ కుమార్ ద్వారానే జరిగినట్లుగా మనకు తెలుస్తోంది. అయితే షకీల్ ఆమీర్ కు మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ కు అత్యంతంగా సన్నిహితంగా ఉండే ఈ ప్రేమ్ కుమార్ ఈ పూర్తిగా ఇవన్నీ ఎక్కడైతే అక్కడ అతని కుమారుని తప్పించేందుకు పోలీసులతోటి కొద్దిగా డబ్బుల విషయంలో కూడా డీలింగ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఈ విచారణ కొనసాగుతున్న క్రమంలోనే రాహెల్ ను దుబాయ్ పంపించడం గానీ తర్వాత గతంలో కూడా ఏదైతే అక్కడ పంజగుట్ట కేసులో కూడా రాహెల్ ఒక బాలికను చేసి అమ్మాయి మృతికి కారణమైన కేసులో కూడా ఆయన రాహెల్ ఉన్నాడు. అయితే మొత్తానికి ఈ రెండు కేసుల్లో కూడా కీలకంగా ఏదైతే ఈ ప్రేమ్ కుమార్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా ఈ రోజు అతన్ని సిఐ ప్రేమ్ కుమార్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్.